మాడ వెంకటేశ్వర గారిది, దాని తర్వాత మోహన్ బాబు గారిది, దాని తర్వాత గుమ్మడి వెంకటేశ్వర గారు, వెంకటేష్ గారిది, దాని తర్వాత వెంకటేష్ గారి ఇల్లు. ఓకే, ఇలా 4 ఇల్లు వరుసన ఉండేవి కదా వరుసగా. అంటే మమ్మీ ఎప్పుడన్నా రికార్డింగ్ వస్తే అప్పుడు ఎయిర్పోర్ట్లో దిగే వాళ్ళం, కార్లో వచ్చేవాళ్ళం. మమ్మీకి అప్పుడు హైదరాబాద్ అంటే ఇష్టం ఉండేది కాదు. అందుని బట్టి ఇక్కడ ఇప్పుడు నేను కొనాలనుకుంటున్నా. ఇప్పుడు కొనాలంటే ఒక ఇంట్లో వచ్చి 10 కోట్లు 15 కోట్లు కూడా అవుతుంది. ఫిలిం నగర్లో దొరకడం కష్టం. అందుకే జానకమ్మ గారు శంషాబాద్ దగ్గరికి వెళ్ళారు. నేను వెళ్ళి అడిగా, ఇక్కడే సేఫ్టీగా ఉంటుందిరా, చాలా బాగుంటుంది, నువ్వు కూడా నన్ను అంత బాగా చూస్తుంది. జానకమ్మ గారు ఇప్పుడు ఇక్కడ శంషాబాద్లో అక్కడే కొనేసుకున్నారా? అక్కడే కొనేసుకున్నా. ఆమెకేంటండి మైసూర్లో పెద్ద ఇల్లు ఉంది. అవునా? ఓకే ఓకే. జమీందారి మంచిగా జాగ్రత్త చేసుకున్నారు. జాగ్రత్తే కాదండి, ఎప్పుడన్నా నేను పోతే అంటది, మీ అమ్మగారు నాకు ఒకే ఒక కొడుకురా, మీ అమ్మగారు 9 మందిని